నేను మీ జన్మమ వెల్కమ్ టు మై ఛానల్. భయ్యా అనగనగా ఈటీవీ విన్ లో ఓటీటీ ప్లాట్ఫామ్ లో రిలీజ్ అయిన సుమంత్ గారి మూవీ అయితే చూడడం జరిగింది. ఇది డైరెక్ట్ చేసింది సంజయ్ అని చెప్పేసి శాండీ అంటారు తనని. సో ఆయన డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ తెలుసుకోబోయే ముందు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. డైవ్ ఇంటూ ద రివ్యూ. సుమంత్ గారు రీసెంట్ టైమ్స్ లో చాలా కాలం అయింది తెర మీద కనబడి, బట్ ఈసారి ఓటీటీలో డైరెక్ట్ గా మన అనగనగా అనే మూవీతో ఒక ఎమోషనల్ జర్నీ చేయించారు మనతో. అయితే ఇది మరాఠీ మూవీ యొక్క రీమేక్ పిక్చర్ అయినప్పటికీ ఎక్కడా కూడా రీమేక్ ఏమాత్రం తగ్గకోకుండా చాలా అంటే చాలా చక్కగా తెలుగులో తీయబడింది భయ్య. ముఖ్యంగా ఇది ఒక తండ్రి కొడుకు ఎమోషనల్ జర్నీగా చెప్పుకోవచ్చు. తర్వాత ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఆయన తీసిన ఒక సెటైరికల్ మూవీ అని కూడా చెప్పుకోవచ్చు. తను ఎడ్యుకేషన్ సిస్టమ్ ని క్వశ్చన్ చేస్తూ చిన్నపిల్లలకి ఏదైనా కానీ ఒక సబ్జెక్ట్ ని కథల రూపంలో చెప్తే ఏ విధంగా వాళ్ళ మైండ్ లో అది కంటెంటే నేర్పించాలని చెప్పేసి ఒక కాన్సెప్ట్ తీసుకొని చాలా అంటే చాలా చక్కగా తెరకెక్కించడం జరిగింది మన సంజయ్ గారు అయితే. సో దానికి తగ్గట్టు ఈ యొక్క లీడ్ క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో మన సుమంత్ గారు కావచ్చు, లేకుంటే రామ్ క్యారెక్టర్ లో నడిచిన అబ్బాయి కావచ్చు, సుమంత్ గారి భార్య క్యారెక్టర్ లో నడిచిన కాజల్ చౌదరి గారు కావచ్చు, వీళ్ళ పర్ఫార్మెన్స్ అయితే అల్టిమేట్ భయ్య. ఎమోషనల్ సీన్లతో వీళ్ళు పండించిన ఎమోషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. క్లైమాక్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇంటర్వెల్ బ్యాక్ డ్రాప్ కూడా అసలు ఒక రకమైన ఫీల్ తో మనం అంటతడి పెడతాం అనమాట. అంత చక్కగా తెరకెక్కించారు. ముఖ్యంగా రామ్ క్యారెక్టర్ అయితే నాకు క్లైమాక్స్ లో అసలు తన తండ్రి యొక్క ఎమోషన్ ని క్యారీ చేస్తూ చాలా అంటే చాలా బాగా నటించాడు. ఆ చిన్న అబ్బాయి అయినప్పటికీ కొడుకు అనేవాడు తన తండ్రిని ఏ విధంగా భావిస్తాడు అని చెప్పేసి మూవీలో చాలా చక్కగా చూపించారు. అంత ఎమోషనల్ బాండింగ్ అనమాట. వీళ్ళ ముగ్గురు పర్ఫార్మెన్స్ అయితే నాకైతే పిచ్చగా నచ్చింది. అలాగే సుమంత్ క్యారెక్టర్ నటించిన బట్టా క్యారెక్టర్ కూడా చాలా బాగుంది అనమాట. చాలాసార్లు నవ్విస్తూ చాలా సార్లు ఏడిపించాడు ఆయన కూడా. మరిన్ని సినిమా రివ్యూస్ కోసం నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్. సైనింగ్ ఆఫ్ మీ చందమామ.